అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకోసారి ఇదండి దీపావళికి అయితే టైం అవుతుంది 6 అనుకుంటాను, 6:30 అంతా. ఇక ముందుగా ప్రమిదలు కొనుక్కొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఒత్తులు అయితే రెడీ చేసుకొని ఆయిల్ గట్ట రెడీ చేసుకుంటున్నామండి. ఆయిల్ అయితే పోసుకున్నామండి. అన్ని ఒత్తులు నూనెలో ముంచుకొని ఒత్తి పైకి తీద్దాము. చూడండి, ప్రస్తుతానికైతే ఈ దీపాలు పెట్టాను, ఇంకా అవసరం పడుతుంది. మళ్ళీ ఇంకో పల్లెలోనే ఆవరిస్తాను. దీపాలను అలా పెట్టుకుని మహాలక్ష్మికి ముందు విఘ్నేశ్వర పూజ. ఓం శుభ్రం వరదరం కృష్ణం శశివరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ఉపశాంతయే మార్గం గజాననమార్షణేకదంతాన పద్మాన్ ఏకదంతముపాస్మహే సరస్వతీ నమః వరదే శాంతి 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 శాంతి. కరెక్ట్గా ఉన్నాయి. బాగా పూజ చేస్తే అక్షింతలు కాకుండా ఈ పువ్వులతో పూజ చేస్తే విష్ణుకాంతి పువ్వులు అండి, చిన్న పువ్వులు. ఇప్పుడు మహాలక్ష్మి దేవి ప్రార్థన చేసుకున్నామండి. విఘ్నేశ్వర పూజ అయితే అయిపోయింది. మహాలక్ష్మి దేవి ప్రార్థన. శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్తదేవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మద కటాక్షలబ్ధ శాంతి 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 అయిపోయిందండి. మళ్ళీ 2 పువ్వులు తీసుకొని ఇప్పుడైతే కొంచెం గౌరీదేవి అండి. ఈరోజు సోమవారం కదా, వాళ్ళకి శివుడు కాబట్టి దానం పెట్టుకున్నాం. ఓం నమ శివాయ హర హర శంభో శంకర, ఓం నమ శివాయ హర హర శంభో శంకర, ఓం నమ శివాయ హర హర. ఆరతి కొప్పలు వేద్దామండి. ఆరతి ఓం మూడు సార్లు అలాగే దీపాలకి నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు వచ్చామి మనం తులసం దగ్గర కూడా 3 దీపాలు వెలిగించుకొని దానం పెట్టుకుందామండి. మళ్ళీ అక్కడ చూపిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. మేము గోంగూర కాళ్ళు ప్రతి సంవత్సరం మాకు అలవాటండి. మేము వెలిగించుకొని తూర్పు దిక్కు నిలబడి కాలుస్తున్నామండి. అంతేనండి. దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. పక్కన పెట్టి అన్నీ ఒక లైన్ మీద ఆడికొట్టి తప్పు అన్నీ కొట్టేస్తావా? సరదా అంతేగాని కొట్టి. దీపాలు అయితే వెలిగించామండి. మాకు ఎత్తుకోవడానికి ప్లేస్ లేకపోతే నేను అడ్డుగా అటు ఇటు కర్ర పెట్టి కర్ర మీద 5 దీపాలు పెట్టానండి. చూడండి నన్ను ఎత్తిపైన. అలాగే ఓ పక్కన ఈ సైడ్ కూడా అలాగ లైన్ మీద పెట్టామండి. అలాగే ఇటువైపు మాకు కుదిరినట్టుగా ఆ ప్లేస్లోనే అలాగే అడ్జస్ట్మెంట్ చేసి అలా దీపాలు అందంగా దారమందం కాడ కూడా 2 పెట్టి తులసం దగ్గర పెట్టుకున్నామండి. ఇప్పుడు దీపావళి సామాన్లు అయితే కాలుస్తామండి. చూడండి, మీరు కూడా ఆనందపడండి. కాకరపోతే వెలిగించి నేను తెలుగులోనే దీపావళి రాస్తున్నానండి. చూడండి,
రాసానండి, పూర్తి అయిపోయింది. కింద అండర్లైన్ కూడా చేశాను. ఒక అగ్గిపట్లు ముందు వెలిగించామండి మా అబ్బాయి నేను. అది వచ్చాము వెలిగించలేక ఇసిరాకు వచ్చి ఏం చేసామంటే అన్నీ ఓపెన్ చేసి అవి వచ్చాము రౌండ్ అప్ చేసామండి. మేము చూడండి చేస్తున్నాము, మొత్తము వెలిగిస్తాము అగ్గిపట్లు తీసి కూడాను. అప్పుడు ఆ రోజుల్లో అయితే ఫస్ట్ అయ్యే కదండి మనకి ఒక్కొక్కటి వెలిగించుకోవడం, అదే అంత సరదా. కానీ ఇప్పుడు అంత ఓపిక లేక ఇంక ఇలా అయితే చేస్తున్నామండి. ఇప్పుడు రెండు పెట్టి రెండు విధాలుగా బాగుంటుంది కదా, వేగంగా అయిపోతుంది, ఒక ఇదిగా ఉంటుంది అనేసి ఇంకా అలాగైతే చేసామండి మేమైతే. అగ్గిపొడి మొత్తం ఓపెన్ చేసాను బాక్స్ అనేసి ఇంకా రౌండ్గా ఇద్దరం కలిసి ఫాస్ట్ పెడేస్తున్నాము. తను వీలున్నట్టు తను నాకు వచ్చినట్టుగా నేను. మా చిన్న అబ్బాయి మాత్రం వేరే ఆలోచనలో ఉంది, తన బాంబులు తను కాల్చుకుంటున్నాడు.
ఓకేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఇది వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.